నాయి బ్రాహ్మణ మంగళ కులస్తులైనటువంటి నాయి బ్రాహ్మణ జనజాగృతి ఆధ్వర్యంలో జరుపు తలపెట్టిన పాదయాత్ర ప్రారంభ సభకు నాయకత్వం వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పునంతర బాలకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి నాగిళ్ళ ప్రవీణ్ గారు, మరి కార్యక్రమంలో హాజరైనటువంటి నాయి బ్రాహ్మణ నాయకత్వం అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్తే. జై బీసీఎస్సీ, జై భారత రాజ్యాంగం. మీరు అటువైపు ఉన్నప్పటికీ నా మాటలు మాత్రం వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. నాయి బ్రాహ్మణుల యొక్క సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని కులాలని పోల్చినప్పుడు అత్యంత దయనీయమైన, ఆవేదన భరితమైన, చాలా చాలా దుఃఖభరితమైన సమస్యలు ఉన్నాయి ఈ నాయి బ్రాహ్మణ కులంలో. కానీ నాయి బ్రాహ్మణ కులంలో బలమైన నాయకత్వం చిగురిస్తే ఆ దుఃఖాన్ని అంతం చేయొచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరించవచ్చు. కాబట్టి అలాంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళకి ఇన్నాళ్ల తర్వాత ఒక సాంప్రదాయ నాయకత్వాన్ని దాటి ఒక శాస్త్రీయమైన నాయి బ్రాహ్మణ నాయకత్వం నాకు ఈరోజు కనిపించింది. బాలకృష్ణ రూపం, నాగిళ్ళ ప్రవీణ్ రూపంలో, మీ అందరి రూపం. వాళ్ళు పెద్దలు ఎంతో మంది ఉన్నారు నాయి బ్రాహ్మణ కులంలో, వాళ్ళకి చేతనైన అంతా చేశారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత చేతనైనా అంతవరకు చేయగలిగారు. ఇప్పుడు చేయాల్సింది యువ నాయకత్వం, విద్యావంతుల నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఉన్న దాదాపు 3.5 లక్షల, ఎంతమంది అన్నారు? 3.5 లక్షలు. బయట రాష్ట్రాలకి పోయిన వాళ్ళు అందరూ కలిపితే 5 లక్షల మంది. 5 లక్షల మంది నాయి బ్రాహ్మణుల కోసం ఒక బలమైన, విరోచితమైన, ఒక అద్భుతమైన నాయకత్వం పుట్టి తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామాలలో ఉన్న నాయి బ్రాహ్మణులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక భారీ యుద్ధానికి సిద్ధం కావాలని కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నాయి బ్రాహ్మణుల పాత్ర మరవలేదు. నాయి బ్రాహ్మణులని ఎంత దాకా వాడుకోవాలనో తెలంగాణ ఉద్యమం అంత వాడుకున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వచ్చిన తెలంగాణలో నాయి బ్రాహ్మణులకి రావలసిన వాటా కానీ, వాళ్ళ డిమాండ్స్ కానీ ఏ పరిష్కారానికి నోచుకోలేదు. తెలంగాణ అస్తిత్వం అంటే, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే, తెలంగాణ ఆత్మగౌరవం అంటే అర్థం అందులో బీసీఎస్సీ ఎస్టీలు లేరా? తెలంగాణ అస్తిత్వం అంటే అందులో బీసీఎస్సీ ఎస్టీల 90% ప్రజల అస్తిత్వం లేదా? తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఆ తెలంగాణ ఆత్మగౌరవంలో 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు లేరా? తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలని కోరుకున్న కేసీఆర్ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో బీసీఎస్సీ ఎస్టీలు లేరా? అంటే మీరనే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో వెలమారెడ్డి దొరలేనా? తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం గురించి మాట్లాడిన కేసీఆర్ ఒక్క నాయి బ్రాహ్మణుడిని ఎందుకు అసెంబ్లీలోకి తీసుకుపోలేదని ఈరోజు కల్లాబట్టి అడుగుతున్నాం.
10,000 గ్రామాలలో గుండెలులాగా బతుకుతున్న ప్రజల్ని మానవ రూపంలో తీసుకొచ్చి మనిషిగా తీర్చిదిద్ది సమాజంలోకి తీసుకొచ్చిన నాయి బ్రాహ్మణులు కలిపియలేదా? నాయి బ్రాహ్మణులు కలిపియలేదా? తెలంగాణ ప్రజలకి మంత్రసాని పేరుతో మొత్తం వైద్యం చేసి కాన్పులు చేసి వైద్యాలు చేసిన నాయి బ్రాహ్మణులు నీకు కనిపించలేదా? నాయి బ్రాహ్మణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఏ 10 రూపాయల లోన్ లేక తీవ్ర ఆర్థిక కష్టాలు పడుతున్న నాయి బ్రాహ్మణుడు నీకు కనిపించలేదా? రాజకీయ అస్తిత్వం అన్నావు. ఏ రాజకీయ అస్తిత్వం అన్నావు? తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నావు. దుర్మార్గులైన తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న అగ్రవర్ణ మేధావులు అడుగుతున్నారు, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో మంగలి వాళ్ళు రాజకీయంలో లేరా? మంగలి వాళ్ళు లేకుండానే నువ్వు రాజ్యం సాధించుకున్నావు, రాజ్యాధికారంలో వాటా లేకుండా చేసి. నేను అడుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ అస్తిత్వం అన్నావు, స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంటేనే తెలంగాణకి శ్రీరామ రక్ష అన్నావు కదా. ఆ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో 117 అసెంబ్లీలలో ఒక్క అసెంబ్లీ కూడా నాయి బ్రాహ్మణుడికి ఇయ్యలే కదా. ఒక్క మంగలి కులస్తుని అసెంబ్లీలోకి పంపలే కదా. పక్క రాష్ట్రంలో తమిళనాడులో మంగలి కులస్తులే రాజ్యానికి వచ్చి తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నాయి బ్రాహ్మణుల షాపులు కానీ, వాళ్ళకు వచ్చే లోన్లు కానీ, వాళ్ళే అసెంబ్లీలో నాయకత్వం వహించడం కానీ, వాళ్ళే అక్కడ దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులు సభ్యులుగా ఉండడం కానీ, ఊపిరి పగిలేటట్టుగా ముక్కుల నుంచి నెత్తురు వచ్చేటట్టుగా నాదస్వరం వాయించి దేవుడికే ప్రాణం పోసిన నాయి బ్రాహ్మణులకి దేవాలయ అర్చక మండలిలో సభ్యత్వం లేదు, అసెంబ్లీలో లేదు. అందుకని నేను మంగళ కులస్తుల్ని నాయి బ్రాహ్మణుల్ని ఏం కోరుకుంటున్నానంటే, అయ్యా మీరు దేవుణ్ణి పూజించడం ఒక్కటే సరిపోదు, నాదస్వరం ఊయడం ఒక్కటే సరిపోదు. మీరు నాదస్వరం ఊదుకుంటా 24 గంటలు దేవుడికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తే సరిపోదు. మీరు రాజ్యానికి వస్తేనే దేవుడు చల్లగుంటాడు, మీరు చల్లగుంటారు. మీరు అది వదిలిపెట్టి ఉత్త దేవుడినే పూజించుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? దేవుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా? దేవుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం పులిహోర, చక్కెర పొంగలి, పాయసం, నెయ్యి, దద్దోజనం కాదు. మంగలి వాళ్ళు రాజ్యాధికారం చేపట్టడమే దేవుడికి ఇష్టమైన పని. కానీ ఆయన ఎదురు చూసుకోండి, మీరు రాజ్యానికి వస్తారేమో. మీరు ఉరుకు లేదు, పలుకు లేదు. అందుకనే మీ కత్తులు నూరండి, షేవింగ్లో కాదు, రాజ్యం రావడానికి మీ కత్తులు నూరండి అని అంటారు. పాత కత్తులకి పదును పెట్టండి. హైదరాబాద్లో ఉన్న దాదాపు 500 స్టార్ హోటళ్లలో, 500 కార్పొరేట్ పెద్ద పెద్ద కంపెనీలలో మంగళ షాపులు రెడ్లు వెలమదొరలు పెట్టి అందులో మంగళ వాళ్ళని 200 రూపాయల కూలికి పనిచేయిస్తారు. సిగ్గున్నదా అని అడుగుతున్నాం మేము. సిగ్గు శరం ఉన్నదా? వృత్తి దోచుకోవడానికి సిగ్గున్నదా? మాకు చదువు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, రాజకీయం లేకపోయా, ఉన్న వృత్తిని కూడా దోచుకుంటున్నారే. ఒక రెడ్డి ఆయన మంగళ షాప్ పెట్టి, ఓ మంగళాయన కమ్మాయన మంగళ షాప్ పెట్టి, మరి నువ్వే కత్తులు పట్టుకొని పని చేయి. నువ్వు మళ్ళీ అందులో మంగళాయన వర్కర్ దేనికి? తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క దొర కాలు జాపి కూర్చుంటే మంగళ కత్తులు పట్టుకొని మా అయ్యలు నీ కోర్లు తీసుకుంటా, నీ సంకల ఇంటికలు తీసుకుంటా, నీ ఒళ్ళంతా సప్పలు అన్ని సదురుకొని నీకు మసాజులు చేసుకుంటా, అగ్రకుల భూస్వాముల సేవ చేసుకుంటా బతికింది మంగళ జాతి. అలాంటి మంగళ జాతి ఈ రోజు డిమాండ్ చేస్తుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, మా బిడ్డలకి చదువులు కావాలా, మాకు లోన్లు కావాలి, మా షాపులు కూడా సహకారం కావాలి. మా మంగళ కులస్తుడు ఒక వ్యక్తి అసెంబ్లీలో ఉంటే మా గాథలు, కష్టాలు, బాధలు రాజ్యం ముందు మాట్లాడి మాకు కావాల్సిన హక్కులు తీసుకొస్తాడని పోరాటం చేస్తున్న నాయి బ్రాహ్మణుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మీ పోరాటం ఆపితే నేను ఆగను, మీరు పోరాటం ఆపితే మీ నాయకుల కళ్ళ పట్టడానికి వచ్చిన మీ తమ్ముడుగా అన్నారు. మీరు నాయకత్వం ఉద్యమం ఆపోదు, ఆపితే మిమ్మల్ని అడుగుతా. ఎందుకు అడుగుతా? నువ్వు నాయకత్వం మొదలుపెట్టి ఎందుకు ఆగుతున్నావు? అమాయక ప్రజలకి, అన్యాయం అయిపోయిన ప్రజలకి చివరి దాకా ప్రాణాలు పోయినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా నాయకత్వం పట్టుకున్నాక వదులుకోవద్దు, వదలొద్దు. ఈ ప్రజల్ని గమ్యం దాకా చేర్చాల్సింది. పక్కన ఉన్న తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి రాజ్యాన్ని ఏలి
బీహార్లో కర్పూర్ ఠాగూర్ ఎమ్మెల్యే అయి ఎంపీ అయి అక్కడ రాజ్యానికి వచ్చి ముఖ్యమంత్రి అయింది. తెలంగాణలో ఉన్న మంగళులకి, తమిళనాడు బీహార్లో ఉన్న మంగళ కులస్తులకి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. మరి ఎప్పుడు బాగుపడతారు ఇక్కడ నాయి బ్రాహ్మణ? అందుకనే మొదట మీకు ఆత్మగౌరవ నినాదంగా హైదరాబాదు గడ్డ మీద కరుణానిధి విగ్రహం వేయమని ప్రభుత్వం ముందు డిమాండ్ చేయండి. కరుణానిధి పేద ప్రజల కరుణానిధి మంగళ కులంలో పుట్టినప్పటికీ పేదలందరికీ నాయకత్వం వహించారు. బడుగు బలహీన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకి నాయకుడై అన్ని అణగారిన కులాలకి రాజ్యాన్ని పరిపాలించాడు. ఎవరో కాదు కరుణానిధి, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు దగ్గర తెలుగు వాడైన కరుణానిధి మద్రాసు 100 ఏళ్ల క్రితమే పోయి రాజ్యాన్ని ఏరే స్థాయికి పోయాడు. ఆ కరుణానిధి కాంస్య విగ్రహాన్ని హైదరాబాదు గడ్డ మీద వేయాలని పోరాటం చేయండి అని ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతున్నాను. రాజ్యానికి అప్పటికి రేవంత్ రెడ్డి కరుణానిధి విగ్రహం వేయమని అడుగుదాం. వేయకపోతే కరుణానిధి విగ్రహమే వేయకపోతే మనమే ఎల్బీ నగర్ల కరుణానిధి విగ్రహం వేసి స్టాలిన్ పిలుచుకొని వద్దాం. మనం ఇక్కడ లక్షలాది మంది సభ పెడతాం. ఇక్కడే కరుణానిధి విగ్రహాన్ని ఇందులో ఈ లైన్లో మున్సిపల్ చైర్మన్ పరిశీలిస్తాడా, కమిషనర్ ఏడో తెలియదు, కానీ కరుణానిధి విగ్రహానికి ప్రతి షాపు, ప్రతి మంగళి కుటుంబం, ప్రతి ఒక్కళ్ళ నుంచి భాగస్వామ్యంతో కరుణానిధి విగ్రహమే. ఆ కరుణానిధి విగ్రహం ద్వారా మనకు ఆత్మగౌరవ పోరాట చిహ్నం కనబడుతుంది. తద్వారా మనలో పోరాట స్ఫూర్తి వస్తుంది, మనలో యుద్ధం ప్రేరణ వస్తుంది. మనము కూడా కరుణానిధి లాగా రాజ్యానికి రావచ్చు అని ఒక ఆలోచన వస్తుంది. అందుకనే కరుణానిధి విగ్రహాన్ని అత్యంత అవసరం. యుద్ధ ప్రాతిపదికన కరుణానిధి విగ్రహాన్ని వేయాలి అని మరొక్క మారు ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పనంతల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగిళ్ల ప్రవీణ్ ఈ సభలో పాల్గొన్న మీ అందరినీ మరి మీ ముందు ప్రతిపాదిస్తున్న కరుణానిధి విగ్రహం ఈ డిమాండ్ల కోసం పోరాడుతూనే, రాజ్యంలో భాగమయ్యేందుకు కృషి చేస్తూనే బీసీ ఎస్సీ ఎస్టీల అందరి సహబాధిత వర్గమైన మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలందరి పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు రాజ్యం మీద పోరాడాలి. కరుణానిధి కాంస్య విగ్రహం కోసం పోరాడాలి. మన కులం నుంచి, నాయి బ్రాహ్మణుల నుంచి ఒక వ్యక్తినో, ఇద్దరినో, ముగ్గురునో, 10 మందినో అసెంబ్లీలోకి పంపించేంత వరకు మీ పోరాటం ఆగొద్దు అని నాయకత్వం మళ్ళీ చెప్తున్నా. ఎంత కష్టానైనా భరించండి. ఇవాళ 10 కిలోమీటర్లు పెట్టారు పాదయాత్ర. 10 కాదు, ఈ 10 అయిపోయాక తెలంగాణ రాష్ట్రమంతా నాయి బ్రాహ్మణుల కోసం 10,000 కిలోమీటర్లైన పాదయాత్రకు సిద్ధంగా. ఎప్పుడైనా నాయకుడు త్యాగం ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, పోరాటం ద్వారా నాయకుడు తయారయ్యాడు. కష్టపడండి. మీ కులంలో ఆరాధ్య దైవంగా అంత ఎత్తుకి నాయకత్వంగా ఎదగండి. అప్పుడు మీ మీద సమాజం, ప్రజలు అందరూ ఆదరిస్తారు, మీ నాయకత్వాన్ని సమర్థిస్తారు. అందుకని నాయకత్వ పోరాటం ఆపొద్దని తెలియజేస్తూ మీ పాదయాత్ర దిగ్విజయంగా విజయవంతమై రేపు తెలంగాణ అంతా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసే ప్రేరణకి ఈరోజు పాదయాత్ర పునాది కావాలని కోరుతూ మీ పాదయాత్రని ఈ సందర్భంగా ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం.